యోబు గ్రంథం 18వ అధ్యాయం. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఏలాగు ప్రత్యుత్తరమిచ్చెను. మాటలలో చిక్కుపచ్చుటకై మీరెంతసేపు వెతుకుతురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఎలా? కోపము చేత నిన్ను నువ్వు చీల్చుకొనువాడా, నీ నిమిత్తం భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తం కొండ దాని స్థానం తప్పునా? వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగురుల మీద నడుచువారు, తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమను పట్టుకును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకుంటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కులా భీకరమైనవి వారికి భయము కలుగు చేయును, భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు. వారు భీకరుడగు రాజునద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు. వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును, క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసుకొనరు. మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకము నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించు కొనినవాడు ఒకడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు. పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టిగతి పట్టును. దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది.